విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి పేరుకు మాత్రమే, కానీ అతను జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బట్టు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నికల ప్రచారం చేశాడు. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నటువంటి వీడియోని సాక్షాత్తు ఎన్నికల కమిషన్ ముందుంచితే అతని 2 ఏళ్ల పాటు ఉద్యోగులను సస్పెండ్ చేసింది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం అతనికి ఇంకా 14 ఏళ్ళు సర్వీస్ ఉండగానే అతన్ని ఎన్నికలలో ప్రచారం చేయకూడదు, ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాలనేటువంటి కారణం చేత జీవో నెంబర్ 43 ద్వారా అతన్ని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఈ సస్పెండ్ ద్వారా అతనికి రావాల్సినటువంటి రిటర్న్ బెనిఫిట్స్తో సహా మొత్తం అన్నీ కోల్పోయాడు. ఎవరు అతను ఏంటి అని అంటే, అతనే వెంకట్రామరెడ్డి, కాకర్ల వెంకట్రెడ్డి, మనందరికీ బాగా గుర్తున్నటువంటి వ్యక్తి. ఏపీ సచివాలయం ఉద్యోగస్తుల సంఘానికి మాజీ అధ్యక్షుడు. చాలా పిన్న వయసులో 40 ఏళ్లలోనే ఆయన ఉద్యోగస్తు సంఘాలకి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈ తక్కువ వయసులో ఆ పదవి రావడానికి కారణం ఏంటి, ఏమై ఉంటుందంటే, స్వతహాగా మనోడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి అంటే వీరాభిమాని కావటం వల్ల. 2000 ఒకసారి వెనక్కి వెళ్తే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 2012లో వైసీపీ ముషీరాబాద్ అభ్యర్థి ఎవరయ్యానంటే ఆమె పేరు శ్వేతా రామిరెడ్డి, కానీ విషయం కాకర్ల శ్వేతా రామిరెడ్డి గారు. ఈమె ఎవరయ్యానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముషీరాబాదు ఇన్ఛార్జ్గా అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ఇంకా డీప్గా వెళ్తే ఈమె మన కాకర్ల వెంకట్రామరెడ్డి అంటే ప్రస్తుతం మన ఏపీ సచివాలయం మాజీ అధ్యక్షుడి యొక్క సతీమణి గారు. అంటే ఆల్రెడీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫాలో అవరో అని చెప్పేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. అప్పట్లో ఆయన అక్కడ ఉన్నటువంటి విధానాలు వ్యతిరేకంగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెడుతున్న కేసులకు వ్యతిరేకంగా ఆయన సోషల్ మీడియాలో అనేకమైనటువంటి పోస్టులు పెట్టాడు, జగన్కి అనుకూలమైనటువంటి పోస్టులు పెట్టాడు. ఇక 2014 రాష్ట్ర వైబర్కేషన్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణలో 2014 ముషీరాబాద్ ఎన్నికల్లో ఈమె వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని అనుకున్నారు. అయితే భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో దానికి సంబంధించినటువంటి ఆధారాలను ఎన్నికల కమిషన్ ఉంచడంతో వీళ్ళు అప్పట్లో వైసీపీ పార్టీ తరఫున ప్రచారం మాత్రమే చేశారు. ఇక ఎన్నికల టైంలో మన వెంకట్రామరెడ్డి అంటే ఈ వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రం బాగుంటుందని, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అనేకమైనటువంటి సేవలు చేస్తారని, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా గుర్తించాలంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. అయితే 2014 జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో రావడంతో మనోడు 14లో అంటే 12-14 వరకు పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్ట్ అన్నిటిని కూడా ఆయన డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లోకి తరలించడం కోసం ప్రభుత్వ సన్నాహాలు చేస్తున్న సమయంలో మనోడు గొంతిమ కోరికలు కోర్చడంతో పాటు ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తుల యొక్క గొంతు, వాళ్ళ కోరికలు ఇవి అంటూ అప్పుడు ప్రభుత్వానికంటే జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్టుని అమలు చేశాడు. అంతేగాక జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఏపీ సచివాలయ ఉద్యోగస్తులను రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించింది మన వెంకటరెడ్డి అనేది అప్పట్లో తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగస్తుల్ని సావధానంగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలనుకున్నారు కాబట్టి పెద్దగా దాని మీద వెంకటరెడ్డి మీద అప్పట్లో చంద్రబాబు పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే 2019 ఎలక్షన్స్ టైంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గెలవటం, అలాగే అతి తక్కువ వయసులోనే మన వెంకట్రామరెడ్డి ఏపీ సచివాలయ ఉద్యోగస్తుల యూనియన్కి మనోడు సంఘానికి అధ్యక్షుడయ్యాడు. చాలా తక్కువ వయసులో 40 ఏళ్ళు అయ్యాడు. ఎందుకు అయ్యాడు ఏంటి అంటే దీని వెనకాలంతా కూడా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఓటింగ్ని మార్చడంలో మనోడు కీలక పాత్రంగా వ్యవహరించడం, అంటే బ్రోకర్ పనిచేయడంలో కీలక పాత్ర వ్యవహరించాడు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ ఉద్యోగస్తులు మలచడంలో వీళ్ళంతా అప్పట్లో ఏదైతే కొన్ని ఉద్యోగ సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తాబేదారులాగా వ్యవహరించడం జరిగింది. ఇక 2019-2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలని వాటిని తూచా తప్పకుండా, అంటే ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగస్తున్న సంగతి మర్చిపోయి ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తగానే ఆయన వ్యవహరించాడు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద
రాజకీయ విమర్శలు చేశాడు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులంతా ఐక్యంగా ఉండాలని, జగన్కి అండగా ఉండాలంటూ బహిరంగ మీటింగ్లోనే ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అనంతపురం, కడప, కర్నూలు లాంటి ఆర్టీసీ యూనియన్స్ దగ్గరికి ఇతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని కలిసి మాట్లాడినటువంటి వీడియోలు 2024 తర్వాత ఎన్నికల కమిషన్కి రావడంతో ఈయన ఉద్యోగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఏపీ ఎన్నికల కమిషన్ తన 2 సంవత్సరాలు ప్రభుత్వ విధుల నుంచి తప్పించడం జరిగింది. అయితే దీన్ని సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా 40 నెంబర్ 43వ జీవో నెంబర్ 43 ద్వారా ఇతన్ని 14 ఏళ్ళు సర్వీస్ ఉండగానే ఇతన్ని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవో రిలీజ్ అవ్వటానికి పాపం మనోడికి ఆల్రెడీ ఏపీ సచివాలయ ఉద్యోగస్తులు చాలామంది సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఒక మహిళ కూడా అడ్డుకుందని, చానాలు ఫైల్ తాత్సర్యం చేసిందని, ఎట్టికేలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి ఒత్తిడి రావడంతో మనోడిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనోడు స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారు కండవ కప్పుకొని ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అట్లాగే మనోడు ఇప్పుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎన్జిఓస్ని ఢిల్లీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అంటే నువ్వు మాట్లాడిచ్చావు కదా, మరి అది తప్పు కాదా, నేను ఎక్కడైనా రాజకీయ ప్రచారం చేసినట్లు ఆధారాలు చూపించండి అని చెప్పాడు. ఇక ఇదిగో ఆయన సతీమణి గారి దగ్గర నుంచి వాళ్ళ ఇంట్లో వైసీపీ కండవలు కప్పుకున్న ప్రతి ఒక్క ఫోటోని సోషల్ మీడియాలో ఆయన డిలీట్ చేశాడు, కానీ సేవ్ చేసి పెట్టుకున్నారు కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు అదే ఆయన పాలిట శాపంగా మారింది. సో ఇప్పుడు తాజాగా ఆయన ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడు. సిఎస్కి లేఖ రాశాడు, నన్ను ఏ కారణంతో సస్పెండ్ చేశారు అంటే, గతంలో మీరు అందరూ చూశారు, మన సంబంధిత ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గత ప్రభుత్వ హయాంలో కారణం చెప్పకుండా ఆయన సస్పెండ్ చేయటం, 2 సార్లు సస్పెండ్ చేసిన తర్వాత హైకోర్టు మళ్ళీ ఆయన మళ్ళీ భర్తీ చేసుకోమన్నా పెడచెవిని పెట్టడం, మళ్ళీ ఆయన హైకోర్టులో ఫైట్ చేయటం. ఆ విధంగానే మనోడు కూడా మీరు సరైన సమాధానం చెప్పకపోతే నేను కోర్టుకు వెళ్తాను అంటున్నారు. అయితే గతంలో ఐపీఎస్ అధికారి ఎక్కడా కూడా ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఆయన అనుకూలంగా డ్యూటీ చేశాడేమో కానీ అనుకూలంగా మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ వెంకటరామరెడ్డి గతంలో మీటింగ్లు పెట్టి ఏపీ సచివాలయ ఉద్యోగస్తులందరూ జగన్కి అండగా ఉండాలి, చంద్రబాబు నాయుడు వస్తే మనకు చాలా ఇబ్బంది జరుగుద్దని చెప్పిన మాటలు, ఆడియో ఫుటేజ్లు కూడా ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఉన్నాయి. కాబట్టి మనోడు ప్రాపర్ న్యాయస్థానానికి వెళ్తే మరి ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా నెట్టుకొస్తాడు అనేది మనం కూడా చూడాలి. ఏది ఏమైనా మొత్తం మీద మనోడికి గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతను బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తుల ముసుగులో జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఫేవర్గా పనిచేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక కనువిప్పు కలిగిద్దని. సో మొత్తం మీద వెంకటరామరెడ్డి పైన 2.5 ఏళ్ల తర్వాత కానీ ప్రభుత్వం అతని మీద నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సో 14 ఏళ్ల రిటైర్మెంట్ ఉన్నదంగా రిటైర్డ్ బెనిఫిట్స్తో పాటు మొత్తం అన్నీ కోల్పోయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు బాగా జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు. ఎందుకంటే గత 5 ఏళ్ళు బాగానే దోచుకున్నాడులే మనోడు, బ్రహ్మాండంగా దోచుకొని సంపాదించుకున్నాడు. కాబట్టి డోకా అయితే ఏం లేదు, రోడ్డును పట్టడం ఏం కాదు, డోకా ఏం లేదు. ఏది ఏమైనా ప్రభుత్వం కొంచెం లేట్గానైనా మంచి నిర్ణయం తీసుకుందనేది మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ప్రభుత్వాన్ని.